హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున కన్నీరంటే ఇష్టం లేదండి. కఠినంగా బోధ చేస్తే ఇష్టం లేదు. హృదయంలోని స్థితిని బయటికి తెస్తే ఇష్టపడటం లేదు. పైన సవర చేసి పంపించాలి. ఇర్మియా కాలంలో అన్నారు, జడులు మట్టి గోడ కట్టుకొనగా ప్రవక్తలు గచ్చుపూత పూసిరంట. ఏం గోడ? మట్టి గోడ కట్టేసుకొని, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. లాంఛాలతో కట్టావో, మోసాలతో కట్టావో, దొంగ సొమ్ము తెచ్చి కట్టావో, పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి? ప్రభువా, ఏ గృహమును నీవు గచ్చిపోతా దీవించుము. ఎంత ప్రార్థన చేసినా మట్టి లోపట పైన గచ్చు ఉంటే తుఫాన్ వస్తే ఏమవుద్దండి? పడిపదా? ఆ భక్తి నిలవదు. నా మాట విని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా నిలబడతాడు. ఇసుక మీద కట్టుకున్నాడు, గాలి వచ్చిందంటే, తుఫాన్ వచ్చిందంటే ఆ ఇంటి పాడు గొప్పది. మన భక్తి ఉఫ్ అంటే ఎగిరిపోయేది ఉండకూడదండి. పై భక్తి కాదు, లోపట స్థిరమైన విశ్వాసం కలిగిన వారు ఉంటారు. బాగోలేకపోయినప్పటికీ సమాధానమని చెప్పుచు నా ప్రజల గాయాలను పైన మాపే, పైన స్వస్థపరిచే వారికి శ్రమ. గాయాలను పైన మాన్పుతారంట. ఏంటండి, నీకు క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, ఆ క్యాన్సర్ గడ్డ పోవాలంటే 7 సార్లు కొబ్బరి నూనె రాసుకోమా అంటే రాసుకుంటున్నావు. పోయిందా? పోయిందంటున్నారు, విశ్వాసం అంటున్నారు. పోయిందో మనిషే పోయిందో తర్వాత చూడండి. దేవుడు స్వస్థపరుస్తాడండి. కానీ కొన్ని వ్యాధులకి దేవుడు వైద్యం చేసుకోమంటాడు. లోపల కుళ్ళిపోయి ఉంటే దాన్ని కక్కకుండా లోపల పాపం పెట్టుకొని, ప్రభువా నన్ను దీవించండి రాత్రంతా ప్రార్థన చేసినా నీకు ఎలా వస్తుంది? నీ పాపాన్ని ఒప్పుకో. ఫుడ్ పాయిజన్ అయిందండి, అది వాంతి వెళ్ళిపోతేనే నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. కానీ ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి పొట్ట తిప్పేస్తుంటే, వాంతి వస్తుంటే, వాంతి చేసుకోకూడదు, ఏసయ్యా స్వస్థపరిచే ఆవేనంటే పోద్దా? కక్కాలి విషయాన్ని. పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకోకుండా స్వస్థత లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. మానవుని యొక్క సమస్య పాపం. దానికి పలు రంగులు ఉన్నాయి. పాపం అంటే ఏంటి పాపం అని అడుగుతారు. ఒక మాటలో చెప్పేది కాదు. ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, వాక్యానికి విరుద్ధంగా నీవేం చేసినా అది పాపం, దేవుని మనసును భేదపెట్టేది ఏదైనా సరే అది శాపం. దాని నుంచి విడిపిస్తాడండి దేవుడు మనల్ని. నీవు అది విడిపించబడిన రోజు, నీ రక్షించబడిన రోజు అది. నీ జీవితమే మారిపోద్ది. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ కుటుంబం, నీ సంపాదన, నీ వృత్తి, నీ చదువు, నీ స్థితి మారిపోతుంది యేసయ్యను కలిగిన వారికి. యేసయ్యను కలిగిన వారి జీవితాల్లో శాపాలు ఉండవు. యేసుక్రీస్తు క్షమించబడిన వాడు, చేత క్షమించబడిన వాడు ఆశీర్వదించబడతాడు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. పోరాటాలు ఉండమని చెప్పలేదు దేవుడు, కానీ సమస్యలు ఉండవు, పాపానికి చోటు ఉండదు. లోతైన రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఈ అంచె దినాలలో ఈ మార్పు కలగాలి. మీటింగులకు వచ్చిన వారు పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన సమయాలలో మీ హృదయం కదలాలండి.
హృదయం కదలకపోతే, దేవుని పట్ల కృతజ్ఞతాభావం రాకపోతే, దేవుని యందు విశ్వాసం వృద్ధి చెందకపోతే, రక్షణ ఆనందంతో మీ హృదయాలు నిండకపోతే, పశ్చాత్తాపంతో సంతాపంతో మీ పాపము కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకోకపోతే ప్రయోజనం లేదండి. నువ్వు కన్నీరు దేవుని సందులో కార్చినప్పుడు నీ బ్రతుకులు అలాంటి ఉల్లాసం నీ అంతరంగంలో ఉంటుందండి, నీ జీవితంలో ఉంటుంది. నీకంత కొత్త సృష్టిగా కనపడుతుంది. కొత్త జీవితాన్ని నీవు అనుభవిస్తావు. పాత దుఃఖాలు నీకు ఉండవు, పాత సమస్యలు నీకు ఉండవు. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సంతోషము, ఆ దుఃఖము, ఆ అనుభవము, ఆ స్పందన మన హృదయాల్లో కలగాలి. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, నీకు వందనములయ్యా. నమ్ముచున్నాము నాయన, అపనమ్మకము లేకుండా సహాయం చేయ్యా. నీ బిడ్డలు ఎవరు యథార్థంగా నీకు మొరపెట్టారో, విశ్వాసంతో నిన్ను అడిగారో, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీకు కేక వేశారో, వారి కేకలు విన్నందుకు వందనములయ్యా. లేమిలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, కృంగిన వారు, సమస్యల్లో ఉన్నవారు, చీకటి శక్తులతో పోరాడుతున్నవారు, దెయ్యములు పట్టి వేదనలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, శాపగ్రస్తులుగా ఉన్నవారు ఈ ఆవరణలోనికి తరలించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము తండ్రి, జరిగించుము నాయన. నీవు ఎవరెవరిని విడిపించాలనుకుంటున్నావో, ఎవరెవరిని రక్షించాలనుకుంటున్నావో, ఏ ఆత్మ కార్యాలు ఈ ప్రాంతాలలో జరిగించుకోవాలనుకుంటున్నావో అవన్నీ జరిగించుకోవడము నాయన. సకలమైన మహిమ ఘనత నీకే చెల్లించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి నీ ఆశీర్వాదాలతో పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 988480
777 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని